నమస్తే పెద్దాయన. నమస్తే. ఏం పేరు? యాకూబ్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ స్టార్టింగే 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పటిదాకా 2 నెలల దాకా రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. కేసీఆర్ ఉన్నా కానీ ఆ రైతు బంధు రుణమాఫీ అయిపోవు. పీకింది ఏం లేదు. నేను 2000 ఓట్లు నమస్తే పెట్టి కాంగ్రెస్ రావాలని ఓట్లు వేయించిన రేవంత్ గారు 2 లక్షల రుణమాఫీ ఫస్ట్ స్టార్టింగే సంతకం. బస్సు ఎందుకు ఇచ్చినవారు నువ్వు? అవసరం అది లేడీస్ ఇంకా రెచ్చగొట్టినావా? కేసీఆర్ నేను చేసిండు. 2000 ఓట్లు నా గురించి నీకు ఏపిచ్చిన నేను, ఎందుకంటే కష్టపడి తెచ్చిన. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలే కేసీఆర్ ఉన్నా చేసు పాపం. ఎందుకంటే 9 సంవత్సరాలు చేసిండు. ఈ రేవంత్ గారు చేస్తాడని నేను పుసుకున్నా. నేను నీకు ఒక్కసారి మళ్ళా కట్టు. 2 ఓట్లు పడాయి నీకు. నీ చుట్టాపల నీకు వేయరు. అంతా మోసం చేస్తావా? ఇంకా చూస్తావు, ఇంకా ఏం చూస్తావు? స్టార్టింగ్ ఏమి ఏర్పడ్డావు? ఎన్ని రోజులు ఏర్పడతావు? అవపడతలేదా? నీ సంగతి అంతా అవపడ్డది బాపు. నువ్వు మంచిగా ఆయన విమానం కొంటే ఇక ఆయన సంటజీలు అమ్మిండని నీ రేవంత్ రెడ్డి బంగారి కడ్డి. నువ్వు కడ్డా? నువ్వు బంగారి కడ్డా? నువ్వు ఇక చేస్తావు, ఇక పాలన చేస్తావు. 6 నెలలు అవపడుతుంది ఇది. నీ పాలన అవపడుతుంది. వాళ్ళు ఉన్నా కానీ ఇదంతా రైతులు బాగుపడు. నువ్వు చేస్తున్నా. ఒక్కొక్కళ్ళకు 2 ఎకరాలకు పడతాయి, ఎకరోనికి పడతాయి, ఎకరంన్నరకు పడాయి. ఆయన వేసినా కానీ ఒకసారి వేసిండు. సరే, నువ్వు 5 ఎకరాలకే వేయి, ఒకసారి వేయి. ఏం చేసినవే రేవంత్ రెడ్డి? నువ్వు ఉప్పరపల్లి క్రాస్ కాడ దిగి ఇట్లా దండం పెట్టి నేను ప్రజలకు సాయం చేస్తా, నేను అంత పీకి జోకిస్తా అని అంటివి, అందరికి సాయం చేస్తా అంటివి. ఏం చేస్తున్నావు? 2 నెలల కాడ నుంచి 2 నెలల 15 రోజులు అవుతుంది. రుణమాఫీ ఫస్ట్ సంతకం నాదే అని అంటివి. జై జిందాబాద్ అంటివి. పుట్టుకున్నా మేము ఎత్తివి, గెలుతివి. ఒకసారి మళ్ళా ఎలక్షన్ పెట్టు. ఇప్పుడు 1 నెలల 4 ఓట్లు పడతాయి నీకు. 4 ఓట్లు. రైతులు అంటే ఏందనుకున్నావు బిడ్డ? రైతులు అంటే ఏంటిది? కష్టం. ఇగో ఎడ్లు చూసుకో ఒకసారి. రక్తం చెమట కారుతున్నాయి. రైతు బంధు పడాయి. కేసీఆర్ ఉన్నప్పుడన్నా పడ్డాయి. కొందరికి మాఫీ చేసిండు. అంతా వనవాసం పెడుతున్నావు, అవస్థ పెట్టినావు, లేడీస్కు రెచ్చగొట్టినావు. నీకు బస్సులు ఫ్రీగా అయ్యాయని చెప్పినావా? మేము బస్సులు ఎక్కిపోతున్నామా? ఎక్కడికి పోతున్నాం రేవంత్ రెడ్డి గారు? ఎక్కడికి పోతున్నాం మేము గుడ్డ గోసి పెట్టుకొని దున్నేటోళ్లకు బస్సులు ఫ్రీగా ఇచ్చినావా? ఎక్కడికి పోతున్నాం మేము? నీది పద్ధతి. బస్సు ఫ్రీగా ఇచ్చిన బస్సుది ఫస్ట్ స్టార్టింగ్ రుణమాఫీ అంటేవి, బస్సు ఫ్రీగా ఇస్తేవి. ఎక్కడ మనకు ఆధార్ కార్డు ఎందుక? ఆధార్ కార్డు దేనికి? అవసరమా? లేడీస్ అందరూ ఎక్కిపోవాల్సిందేనా? మరి మొగోళ్ళకి ఏం లేదు, ఈ దున్ని బతికేటోళ్ళకి ఏం లేదు. వాడి ఓటు వేయలే నీకు, ఈ ఆడోళ్ళే వేసిర్రు. అవునా? ఆడోళ్ళే ఓటు వేసి నీకు గెలిపించిర్రు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతు బంధు రానోళ్ళు అన్నోళ్లకు చెప్పు తీసుకొని కొడుతున్నాడు. వాని చెప్పుతోటి వాని మెడకేస్తాను. రైతు బంధు వచ్చినా వాడు విమానం చేసి చెప్పాను. 3 నెలలు అవుతుంది ఓటేసి. రూపాయి తీసుకుంటా. కేసీఆర్ పైసలు తీసుకున్నాం, కాంగ్రెస్ ఓటేసిన, రేవంత్ గాని ఓటేసిన, గెలిపించిన. సరే, ఒక్కసారి చూద్దాని. ఏమి చూపిస్తాడు? రుణమాఫీ చేసిండా? రైతు బంధు వేసిండా? ఏం చెప్తాడు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతు బంధు పడకపోతే పడనోళ్ళు చెప్పు తీసుకొని కొడతా అన్నాడు. ఒక్కొక్కసారి 6 నెలలు అవపడుతుంది. రేవంత్ గాంధీ అవపడుతుంది. 6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. వాడు అనుకుంటాడు 5 సంవత్సరాల పాలన నేను చేస్తా, మొత్తం సాధిస్తానని అనుకుంటాడు. 4 ఓట్లు పడాయి. మంచి పనులు చేయి. అన్ని మంచి పనులు చేసి నువ్వు చెప్పినవన్నీ నిలదీసుకో.
రైతులకు కానీ గుడ్డోలకు కుంటోలకు మంచి చెడు మొత్తం నువ్వు చెప్పిన అన్ని మంచిగా సాధించు, నడిపి రాజ్యం నడిపి. లేకపోతే 6 నెలల నువ్వు మళ్ళీ అటే పోతావు. రోషియార్ గీసియార్ అని పోయినట్టు కాంగ్రెస్ లో అందరు ముగ్గురు ముఖ్యమంత్రులు పోయారు 3 నెలల. అట్లా పోతావు తమ్ముడు, జాగ్రత్త. హలో రేవంత్ గారు, కరెంటు నువ్వు రాగానే ఒక్కొక్క రోజుకు 4 సార్లు ఎందుకు పోతాందే? 200 యూనిట్లు కరెంటు నాకు ఫ్రీ అంటివి. మరి నువ్వు రాగానే రోజుకు 100 సార్లు పోతుంది అక్క. వచ్చుడు పోవుడు, వచ్చుడు పోవుడు. దేనికి? ఫ్రీ కరెంట్ అంటివి, 200 యూనిట్లు ఫ్రీ అంటివి. ఎందుక? మంచిగా సాధించు. ఇంకొక 2 నెలలు చూస్తాం. 2 నెలలు అయిపోయింది. 2 నెలలు చూస్తాం. ప్రజలంటే ఏందనుకున్నావు? తమాషా అనుకున్నావా? తమాషా. ఓటంటే ఏంది? ఈ అటు గాలి మోటార్ల మీద తిరుగుతాం. 5 సంవత్సరాలు నాది ఏం చేయను అనుకుంటున్నావా? మళ్ళా వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 1 నెలలో 3 ముఖ్యమంత్రులు పోయారు. అట్లా పోతావు తమ్ముడు, జాగ్రత్త. కేసీఆర్ 9 సంవత్సరాలు చేసిండు, మంచిగానే చేసిండు. కానీ మేము అట్లా అనుకోలేదు. ఒకసారి రావాలేమా అన్నారు రేవంత్ రెడ్డి అని అనుకున్నాం. అని జాగ్రత్త తమ్ముడు.